ఈ మధ్యకాలంలో పీసీఓడి పీసీఓఎస్ సమస్యలతో బాధపడుతున్న ఉమెన్స్కి ఈరోజు పీసీఓడి పీసీఓఎస్ వర్కౌట్స్ చేయిస్తున్నాం ఈ వీడియో ద్వారా. సో మీరందరూ ఈ వర్కౌట్ చేయడం ద్వారా మీ హార్మోనల్స్ బ్యాలెన్స్ అవుతుంది, ఎక్సెసివ్ ఫ్యాట్ కూడా తగ్గించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ విత్ వార్మప్. ఈ వర్కౌట్ చేసే ముందుగా వార్మప్ చేయాలి. సో వార్మప్ అనేది ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. లెట్స్ స్టార్ట్ వార్మప్. ఫస్ట్ నెక్ మూవ్మెంట్, up and down, chin up and down 10 times. 3, 4, 5. Okay. Next side neck. Same 10 times. 1, 2. Next side bend. 4, 5, 6, 7, 8, 9, and 10. Next hand flies. Hand flies 10 times. Hand flies. ఇలా వార్మ్ చేయడం ద్వారా బాడీ వార్మ్ అయ్యి జాయింట్స్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ హ్యాండ్ రొటేషన్, రొటేట్ బ్యాక్ రొటేషన్ 10 times. Keep exhale without breathing. Very important when you warm up. Back 10 times and then forward 10 times. ఈ విధంగా మీరు 10 repetitions అనేది ఇంకా ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. 15 to 20 times చేసుకోవచ్చు. జాయింట్ లో లుబ్రికేషన్ ఇంప్రూవ్. నెక్స్ట్ సైడ్ బెండింగ్స్ సేమ్. నెక్స్ట్ పొజిషన్ అనేది షోల్డర్ విత్ అపార్ట్, మరి దూరంగా పెట్టకుండా మరి దగ్గర ఉండకుండా నెక్స్ట్ పొజిషన్ ప్రాపర్ గా షోల్డర్ విత్ అపార్ట్ అని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ స్టాండ్స్ పై విధంగా చూసుకోండి. 10 times side bendings. Raise 20 knee lifting. 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10 more, 9. Keep it down. Nose exhale. Keep it down. Nose exhale. Yes. Okay. Nice. మరి ఈ విధంగా మనం బాడీ వార్మప్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం వర్కౌట్ చేయాలి. ఇలా వార్మప్ అయిపోయిన తర్వాత మనం వర్కౌట్ స్టార్ట్ చేయాలి. సో వర్కౌట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి జంపింగ్ జాక్స్. జంపింగ్ జాక్స్ అడ్వాన్స్ చేయవలసిన వాళ్ళైతే జంపింగ్ జాక్స్, ఆర్ బిగినర్స్ అయితే ఇలా ట్యాప్స్ చేసుకోవచ్చు. అలా 20 రెపిటేషన్ చేసుకోవాలి. 20 reps. సో ఈ విధంగా కీప్ బ్రీతింగ్, అబ్డోమన్ టైట్ అండ్ నీస్ ఆర్ సాఫ్ట్ అండ్ ఆన్ యువర్ టోస్. ఈ విధంగా ఎక్సర్సైజ్ ఫాలో చేయాలి. స్టాప్. సెకండ్ వేరియేషన్ వచ్చేసి స్క్వాట్ జంప్స్. బిగినర్స్ అయితే ఓన్లీ స్క్వాట్స్ చేయాలి. అది స్క్వాట్స్ వేరియేషన్ అనేది కీప్ యువర్ లెగ్స్ వైడర్, షోల్డర్ విత్ అపార్ట్, షోల్డర్ ఇలా రౌండ్ చేసుకోవాలి, అబ్డోమన్ టైట్ చేసుకొని హిప్స్ బెండ్,
హ్యాండ్స్ ఇలా ముందు పెట్టుకొని అలా కిందికి. బిగినర్స్ అయితే హాఫ్ ఏ స్క్వాట్, అడ్వాన్స్ అయితే స్క్వాట్ డీప్ వెళ్ళి, స్క్వాట్ జంప్స్ అయితే జంప్స్ వేరియేషన్ స్క్వాట్ జంప్స్. ఈ విధంగా అడ్వాన్స్ వాళ్ళు స్క్వాట్ జంప్ చేసుకోవచ్చు, బిగినర్స్ అయితే హాఫ్ ఏ స్క్వాట్ చేసుకోవచ్చు. సో 45 seconds. Let's go. Start. Continue. Keep doing. Continue. Come on. Easy. You can do it slowly. Slow కూడా చేసుకోవచ్చు. నాట్ ఇంటెన్సివ్ అంత అవసరం లేదు. అడ్వాన్స్ అయితే ఇంటెన్స్ చేసుకోవచ్చు, బిగినర్స్ అయితే ఇలా స్లోగా వేరియేషన్. గ్రాడ్యువల్గా మనం ఇంటెన్సిటీ పెంచుకోవచ్చు. కమాన్ 15 seconds. 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. ఈ విధంగా 45 seconds తర్వాత మీరు ఒక బ్రేక్ 30 seconds అలా తీసుకోవడం వల్ల మీ హార్ట్ రేట్ అనేది నార్మల్ అవుతుంది. థర్డ్ వేరియేషన్ వచ్చేసి పుషప్స్, మోడిఫైడ్ పుషప్స్, బిగినర్స్ అండ్ అడ్వాన్స్. ఇక్కడ యాజ్ యూ కంఫర్టబుల్ మీరు పుషప్ చేసుకోవచ్చు. పుషప్ చేసే విధానాన్ని నీస్ రెస్ట్ ఇచ్చేసుకోవాలి, షోల్డర్ విడ్త్ పార్ట్ మీ హ్యాండ్స్ వైడెడ్ ఉండాలా. సో బాడీ ముందుగా ఉండి అబ్డోమన్ టైట్, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, హిప్స్ డ్రాప్ అవ్వకుండా. సో మనం పుషప్ ప్యారలల్గా చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మన బాడీ పైకి కిందికి అలాంగ్ విత్ ద హిప్స్ పైకి రావాలి. సో చాలామంది చేసేది ఏంటంటే హిప్స్ కిందకి వెళ్ళి అప్పర్ బాడీ పైనే ఉంటుంది, తర్వాత కింద లై డౌన్ చేస్తారు. అది కరెక్ట్ కాదు. సో కరెక్ట్ విధానం వచ్చేసి పుషప్స్. లెట్స్ గో, స్టార్ట్, వైడర్, లెట్స్ గో, ట్రై. సో ఈ విధంగా మనం పుషప్స్ అనేది కరెక్షన్ చెక్ చేసుకుంటే హిప్స్ కూడా పైకి వస్తుంది. బిగినర్ వాళ్ళు అయితే ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు. ప్యారలల్ పుషప్స్. కంటిన్యూ. కమ్ ఆన్. 30 more seconds to go. వెరీ గుడ్. యాజ్ కంఫర్టబుల్గా మీరు చేసుకోవాలి, ఇంటెన్స్గా చేయొద్దు. ఫుల్గా డీప్గా ఎంత చేయగలిగితే అంతే. ఎక్కువ ఇంటెన్స్ చేసి మొదట్లోనే బాగా స్ట్రెయిన్ అయిపోవద్దు. ఇలాంటి ఎక్సర్సైజ్లు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవాలి. సో టైమింగ్ పెట్టుకుంటే 45 seconds, లేకుంటే 10 to 15 రెపిటేషన్ వరకు మీరు చేసుకోవాలి. సో ఈ విధంగా మనం పుషప్ చేయాలి. లాస్ట్ 2 అండ్ లాస్ట్ 1. దాట్స్ ఇట్. ఓకే. ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి మౌంటైన్ క్లైంబర్స్. ఈ మౌంటైన్ క్లైంబర్స్ని బిగినర్స్ అండ్ అడ్వాన్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మీరు ఫ్లోర్ మీదకి వచ్చేసాక ఈ హై ప్లాంక్ పొజిషన్ అంటారు దీన్ని. బిగినర్స్ అయితే వాళ్ళు నీ రెస్ట్ కూడా చేసుకోవచ్చు. రెస్ట్ అండ్ ఎస్, ఈ విధంగా నీ రెస్ట్ ఇచ్చుకోవచ్చు. అడ్వాన్స్ వాళ్ళైతే నీస్ ఆఫ్ ద ఫ్లోర్ పెట్టుకొని, సో ప్యారలల్ బాడీ ఇలా ముందుకు, హెడ్ ముందుకు ఉండాలా, హ్యాండ్స్ మన బాడీకి లెవెల్, షోల్డర్ లెవెల్గా ప్యారలల్గా ఉండాలా. సో మౌంటైన్ క్లైంబర్స్, లెట్స్ గో, స్టార్ట్ నౌ. నీ ఎస్, ఈ విధంగా క్లైంబర్స్ చేసుకోవచ్చు. బిగినర్ వాళ్ళైతే నీ రెస్ట్ ఇచ్చి కూడా నీ లిఫ్ట్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ వాళ్ళు ఈ విధంగా నీ లిఫ్ట్ చేసుకోవచ్చు. కీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలా. మీ బ్యాక్ స్ట్రేట్గా ఉండేలాగా చూసుకోవాలి. అబ్డోమన్ టైట్ చేస్తుండాలా. బ్రీత్ అవుట్ చేస్తూ మీ పాస్చర్ అనేది మిస్ కాకుండా బాడీ షోల్డర్ లెవెల్లో మీ హ్యాండ్స్ ఉండేలాగా చూసుకోవాలి. కోర్ ఎంగేజ్ చేసుకొని కీప్ ఎక్సేల్ చేస్తూ ఉండాలా. ఈ విధంగా 45 seconds చేయాలి. రిలాక్స్. అలా వేరియేషన్ అయిపోగానే 30 seconds మీరు బ్రేక్ ఇవ్వాలి. బ్రేక్ ఇచ్చాక మీ బాడీ అనేది హార్ట్ రేట్ అనేది అది తగ్గుతుంది. ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి ప్లాంక్. ఈ ప్లాంక్ చేసే విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రాపర్గా, బిగినర్స్ అండ్ అడ్వాన్స్. లెట్స్ గెట్ రెడీ. గెట్ డౌన్. ఓకే. అండ్ ఇక్కడ ప్లాంక్ పొజిషన్ చూస్తే షోల్డర్, యువర్ ఎల్బో స్ట్రైట్, అండర్ ద షోల్డర్, అబ్డోమన్ టైట్. అలా 1 minute మీరు హోల్డ్ చేయాలి ఈ ప్లాంక్ ఎక్సర్సైజ్. ఇలా ఈ వేరియేషన్ని బాడీ ప్రాపర్గా స్ట్రైట్,
మీ బ్యాక్ ఇన్ వన్ లైన్ ఉండాలా, హెడ్ ముందు ఉండాలా, అబ్డోమన్ హోల్డ్. బిగినర్స్ అయితే నీ రెస్ట్ ఇచ్చుకోవచ్చు, నీ రెస్ట్, హెడ్ ఫ్రంట్, కొంచెం హెడ్ ముందు, అంతే. సో ఎవరికైతే ఇంటెన్సివ్ అనిపిస్తే వాళ్ళు నీ రెస్ట్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు, టైమింగ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 45 seconds ఆర్ 1 minute. ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు డూ 2 minutes కూడా చాలా మంచి ఫిట్నెస్. ఈ విధంగా మీరు ప్లాంక్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. కంటిన్యూ, కమ్ ఆన్, కీప్ డూయింగ్, ట్రై. మధ్య మధ్య బ్రేక్స్ కూడా తీసుకోవచ్చు. ఆ 1 minute రీచ్ చేసుకోవడానికి నీ రెస్ట్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు. హెడ్ అనేది వెనక్కి వెళ్ళొద్దు, హెడ్ ముందుకే ఉండాలా. అబ్డామిన్ని టైట్గా కీప్, బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలా. నోస్ బ్రీత్ అవుట్ ఈస్ గుడ్, బెటర్ ఇఫ్ ఇట్ ఈస్ నోస్ బ్రీత్ అవుట్ అవ్వకుంటే కనుక మీరు మౌత్ బ్రీత్ అవుట్ చేసుకోవచ్చు. కమ్ ఆన్, కంటిన్యూ. చేయగలిగితే నీ రెస్ట్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు. మీ ఎబిలిటీ ఎంత ఉంటే అంత మీరు పుష్ చేసుకోవచ్చు. వెరీ గుడ్, కమ్ ఆన్, కమ్ ఆన్. లాస్ట్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఈ విధంగా మీరు 1 minute వరకు మీ ఎబిలిటీ చెక్ చేసుకోవచ్చు. 2 minutes చేసినా అది చాలా మంచి ఫిట్నెస్ అంటారు. సో ఈ విధంగా మీరు కోర్ స్టెబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పచ్చు. ఆల్టర్నేట్ నీస్. 6th వేరియేషన్ వచ్చేసి ఆల్టర్నేట్ నీ. హ్యాండ్స్ పైకి రేస్ చేసి, కోర్ ఎంగేజ్, లెగ్స్ వైడ్. సో ఈ విధంగా మనం నీస్ని రేస్, ఆల్టర్నేట్. రెడీ విత్ ఇంటెన్సిటీ ఆర్ లెట్స్ గో. ఫర్ 1 minute యూ షుడ్ డూ ఇట్. మీరు ఇలా హాప్ కూడా చేసుకోవచ్చు ఆర్ ఆల్టర్నేట్ స్టెప్ చేసుకోవచ్చు. బిగినర్స్ అయితే 1 by 1 నీస్, హ్యాండ్స్ ఫుల్గా స్ట్రెచ్ చేసుకోవాలి. వన్ మినిట్ వేరియేషన్. ఈ విధంగా మీరు ఆల్టర్నేట్ నీస్ చేయడం వల్ల మీ కోర్ స్టెబిలిటీ ఇంప్రూవ్ అవడమే కాకుండా ఫ్యాట్ బర్నింగ్ కూడా జరుగుతుంది. ఇలా ఫ్యాట్ బర్నింగ్ ఇంటర్నల్ ఎవ్రీ డే మీరు ఇలా విధంగా ప్రాక్టీస్ చేస్తే ఇది చాలా మంచి ఎక్సర్సైజ్, ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. 8th వేరియేషన్ వచ్చేసి వైట్ స్క్వాట్స్ సైడ్ బెండింగ్. సో ఇది చేయడం వల్ల లెగ్స్ స్ట్రాంగ్ అవుతుంది, మీ లెగ్స్లో ఉన్న ఫ్యాట్ కూడా తగ్గుతుంది. సో వైట్ స్క్వాట్స్, లెగ్స్ ఇలా దూరంగా పెట్టి హెడ్ క్యాచ్, వైట్ స్క్వాట్స్ అండ్ బెండింగ్. స్టాండ్ అప్ అగైన్, సేమ్ రిపీట్, స్క్వాట్, బెండింగ్. ఫర్ 1 minute ఈ విధంగా మీరు వేరియేషన్ని 1 minute చేయాలి. బిగినర్స్ అయితే కొంచెం నీస్ బెండ్ చేసుకొని, స్లైట్లీ నీస్ బెండ్ అండ్ బెండింగ్, బెండింగ్ అండ్ అప్. హాఫ్ స్క్వాట్, ఎక్కువ డీప్కి వెళ్ళకుండా బెండ్ బెండ్ అండ్ స్టాండ్ అప్. అడ్వాన్స్ అయితే ప్రాపర్గా వైట్ స్క్వాట్ చేసుకోవచ్చు. ఎక్కువ స్ట్రెయిన్ అనిపిస్తే రెపిటేషన్ తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మీరు 8 to 10 రెపిటేషన్ చేస్తే లెగ్స్ బాగా స్ట్రెయిన్ అయిపోతుంది. అదే అలవాటు ఉన్న వాళ్ళైతే వాళ్ళు 25 రెపిటేషన్ చేసుకోవచ్చు. కంటిన్యూ, వెరీ గుడ్. ఇద్దరు మీరు టైమర్లో కూడా పెట్టి చేసుకోవచ్చు 1 minute ఆర్ రెపిటేషన్స్ అయితే 25 వరకు చేసుకోవచ్చు. అడ్వాన్స్ వాళ్ళు, బిగినర్స్ అయితే ఒక 10 to 15 రెపిటేషన్ సరిపోతుంది. కీప్ బ్రీత్ అవుట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లెగ్స్ బాగా స్ట్రెయిన్ అయిపోతాయి. కంటిన్యూ. లాస్ట్ 10 seconds. కీప్ డూయింగ్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. రిలాక్స్. ఈ విధంగా మనం వర్కౌట్, బిగినర్స్ అయితే 2 sets, అడ్వాన్స్ అయితే 4 sets చేయాలి. రెపిటేషన్స్ వచ్చేసి బిగినర్స్కి 10 to 15, యథావిధంగా అడ్వాన్స్ వాళ్ళు 25 రెపిటేషన్ చేసుకోవచ్చు. టైమర్ విధానంగా చూసుకోవాలంటే 1 minute అనేది చేయడం వల్ల స్లో
ఆర్ ఫాస్ట్ కంఫర్టబుల్గా మీరు చేసుకోండి. ఆఫ్టర్ వర్కౌట్ మనం స్ట్రెచెస్ తప్పనిసరిగా చేయాలి. సో స్ట్రెచెస్ అనేది ఫుల్ బాడీ స్ట్రెచెస్ ఇవాళ చేస్తున్నాం. ప్లస్ ఫస్ట్ సిట్ డౌన్, కింద కూర్చొని లెగ్స్ ముందుకు ఉండాలా, లెగ్స్ ముందుకు, బోత్ లెగ్స్ స్ట్రైట్, హ్యాండ్స్ పైకి, హ్యాండ్ స్ట్రెచ్, టో హోల్డ్, హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్, హోల్డ్, అలా హోల్డ్ చేయాలి 15 సెకండ్స్ వరకు. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, రిలాక్స్. ఈ విధంగా హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ చేసుకోవాలి. నెక్స్ట్ థై స్ట్రెచ్, రైట్ లెగ్ ఫోల్డ్, కూర్చొని రైట్ లెగ్ని మనం యాంకిల్ హోల్డ్ చేసుకొని రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని థై స్ట్రెచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ టిబియా అండ్ థై స్ట్రెచ్, ఎల్బో రెస్ట్ ఇచ్చేసేయండి, లెఫ్ట్ ఎల్బో, రైట్ థై స్ట్రెచ్. ఇలా ఎంత వెనక్కి తీసుకుంటే అంత స్ట్రెచ్ అవుతుంది. ఎస్, సేమ్ 15 సెకండ్స్, 10 more seconds, 9, 8, 7, 6, 5, 4, 3. ఈ నీస్ అనేది పైకి లేపి వెనకాల తీసుకోవడం వల్ల థై స్ట్రెచ్ ఫీల్ అవుతుంది. సైడ్ చేంజ్, అదర్ లెగ్, సేమ్ కంటిన్యూ, యాంకిల్ హోల్డ్, రైట్ ఎల్బో రెస్ట్. కంఫర్టబుల్గా మీరు నీస్ని రేస్ చేసి బ్యాక్ తీసుకోవడం వల్ల ఈ థై మసిల్స్ అనేది స్ట్రెచ్ అవుతుంది. వెరీ గుడ్. 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. నౌ సుఖాసన్, సీటెడ్ పొజిషన్, సీటెడ్, లెగ్ ఫోల్డ్, ఫోల్డ్, నార్మల్, సీటెడ్, ఎస్. హ్యాండ్స్ పైకి స్ట్రెచ్ చేసి లోవర్ బ్యాక్ స్ట్రెచ్, బెండ్, ఫార్వర్డ్ బెండింగ్, ఎస్, హెడ్ డౌన్, ఎస్. ఫుల్గా మన అప్పర్ బాడీ స్ట్రెచ్ చేసి హ్యాండ్స్ ముందుకు బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలా. 5, 4, 3, 2, 1. వెరీ గుడ్. నెక్స్ట్ షోల్డర్ స్ట్రెచ్, లెఫ్ట్ హ్యాండ్ with right hand to push opposite toward the chest and look side. The hand. Now change another hand. Yes. ఇలా హోల్డ్ ఫర్ ఈ హ్యాండ్ని మనం ఇలా తీసుకొని ఇది రైట్ చేయడం, ఇక్కడ చూడండి, రైట్. వేరియేషన్ 1, హ్యాండ్ స్ట్రైట్ ఉండాలా. ఓకే, ఇప్పుడు చేంజ్ చేసుకోండి. చేంజ్ అనదర్ హ్యాండ్, ఈ హ్యాండ్ చేయండి, ఈ హ్యాండ్ ఇక్కడ తీసుకోండి, ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ తీసుకోండి, ఇక్కడ తీసుకొని ఈ హ్యాండ్ టచ్ చేయండి, అది చూడండి, పర్ఫెక్ట్. ఎస్, ఈ విధంగా షోల్డర్ స్ట్రెచ్ చేసుకోవాలి. రైట్. నౌ హ్యాండ్స్ బ్యాక్, లాక్, హ్యాండ్స్ బ్యాక్, ఫింగర్స్ లాక్ అండ్ బెండ్ డౌన్, బెండ్, ఎస్, బెండ్, హోల్డ్. 5, 4, 3, 2, రిలాక్స్. Now hands front, back rounded, round your back. ఈ విధంగా 15 సెకండ్స్ మనం బ్యాక్ రౌండెడ్గా స్ట్రెచ్ చేసుకోండి. అప్పర్ బ్యాక్, ఓకే, రిలాక్స్. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎక్సెస్ ఫ్యాట్ తగ్గడం, హార్మోన్ ప్రాపర్గా బ్యాలెన్స్ అవ్వడం, మీకు పీసీఓఎస్ సమస్యలు కూడా తగ్గడం ఈ వర్కౌట్ ద్వారా జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఎవ్రీడే ఈ ఎక్సర్సైజ్ పాటిస్తే తప్పనిసరిగా మీకు రిజల్ట్స్ వస్తుంది. వార్మప్, వర్కౌట్ అండ్ స్ట్రెచింగ్ అనేది తప్పనిసరిగా ఈ యొక్క ప్యాటర్న్ అనేది ఫాలో చేయండి. ఒక ట్రైనర్ ఆధ్వర్యంలో చేస్తే కనుక మీకు 100%గా రిజల్ట్స్ వస్తుంది. సో ఈ యొక్క ప్యాటర్న్ని మీరు ఒక 60 days చేయగలిగితే మీరు సక్సెస్ఫుల్గా మీకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సో ఇది ఫాలో చేయండి. రెపిటేషన్స్ వచ్చేసి ఒక 30 సెకండ్ నుంచి 60 సెకండ్స్ వరకు చేసుకోవచ్చు. లేదా రెపిటేషన్ ద్వారా 10 నుంచి 15 లేకుంటే 25 రెపిటేషన్స్ వరకు చేసుకోవచ్చు. అడ్వాన్స్ వాళ్ళైతే 2 sets
ఆర్ 4 సెట్స్ వరకు చేసుకోవచ్చు. అలా రెపిటేషన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ సెట్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల మనకు చాలా స్టామినా ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఎబిలిటీ, సో మన ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ప్రతిరోజు ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. మరిన్ని వీడియో కోసం HMTని ఫాలో చేయండి.